విజయవాడలోని నోవాటెల్లో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గుణవత్ సంకల్ప్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఒకరోజు వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్క్షాప్లో గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఏ విధంగా రైతులకు సంబంధించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సాధించాలి, ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ మందిని ఎఫ్పిఓస్ని తయారు చేసి వాళ్ళ ద్వారా చిన్న సన్నకారు రైతుల దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తులను సేకరించి వాటిని ఏ విధంగా ఎగుమతి చేయాలి, రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధర కల్పించాలి, అన్ని విధాల అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి వాల్యూ అడిషన్లో ఫుడ్ ప్రాసెసింగ్కి ఏమాత్రం అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటి మీద కలిపి ఈరోజు ఒక వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. సంతోషించాల్సినటువంటి విషయం, ఈ ఎండ్ గ్యాప్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఈరోజు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి అనేక రకాలైనటువంటి రైతు సంక్షేమ నిర్ణయాలు ఈరోజు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కాబట్టి ఈ దేశంలోనే అనేక రకాలైనటువంటి సంస్థలు ఆంధ్ర రాష్ట్రంతో పనిచేయడానికి మొగ్గు చూపిస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల పట్ల ఆకర్షితులవుతున్నారు. అందులో భాగంగా ఈరోజు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని రాబోయే రోజుల్లో రైతులకి ఏ విధంగా అయితే మనం అన్ని విధాల అండగా నిలుస్తున్నాము. రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలకు సంబంధించినటువంటి పెట్టుబడి, రైతుకి రైతు భరోసా పెట్టుబడి ఇస్తున్నాం. అదనంగా ఈరోజు మల్టీ ఫెసిలిటీ సెంటర్స్ పండించినటువంటి ధాన్యాన్ని ఈరోజు నిలువ ఉంచుకునే దానికి గోదాములు నిర్మిస్తున్నాం. రైతుల ముంగిటికే ఈరోజు ఎరువులు కానీ, నాణ్యమైనటువంటి విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ అందించేటువంటి ఆర్బీకేల ద్వారా అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వీటన్నిటితో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం అనేటువంటి దానికోసం అన్ని రకాలైనటువంటి ఇతర సంస్థలతో సమన్వయం చేసుకుని దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రధానంగా ఈ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించి ఒక రోజు పూర్తిగా దీని మీద చర్చ జరుగుతుంది. దీని మీద అనేక రకాలైనటువంటి సూచనలు, సలహాలు కూడా రైతులు, ఇతర అధికారులు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఏదైతే వర్క్షాప్ ఉందో ఇది మంచి ఫలితాలను ఇవ్వాలని, మంచి వాతావరణంలో ఈ వర్క్షాప్ నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ వర్క్షాప్ నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారికి, ప్రతినిధులకి, జిల్లా రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవసాయ, ఉద్యానవన, ఇతర అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులకి, రైతులకి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. తడిచినటువంటి ధాన్యానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటుంది. మంత్రి గారు కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడన్నా అరాకొరా ఏదైనా సమస్య ఉంటే దానిని భూతత్వంలో చూపించేటువంటి ప్రయత్నం జరగడం మంచిది కాదు. తప్పనిసరిగా రైతులకు సంబంధించినటువంటి విపత్తు సమయంలో అన్ని విధాల అండగా నిలుస్తాం. వాటికి సంబంధించి ఎక్కడైనా మిగిలిపోయినటువంటి సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏదన్నా ధాన్యం ఉంటే వాటిని కూడా కొనుగోలు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏ సీజన్ ముగిసే లోపల సీజన్కి కొత్త సంప్రదాయం అంతే. సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది అన్నీ వచ్చిన తర్వాత, సేకరించిన తర్వాత, గతంలో చంద్రబాబు నాయుడు లాగా వాటికి సంబంధించినటువంటి బకాయిలు పెట్టిపోయే ప్రభుత్వం కాదు. ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో అయితే రైతు నష్టపోతాడో ఆ సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ వేస్తాం. ఈ సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ. ప్రకృతి విపత్తుల్ని మనం ఆపలేం. మరలా కూడా వర్షాలు రావచ్చు, దాన్ని మనం ఆపలేం. మనం ఒక విపత్తు సంభవించినప్పుడు ఫోటోలకు పోజులు ఇచ్చి వెళ్ళిపోయామా లేదా చిత్తశుద్ధితో పనిచేసామా అనేటువంటిది ఈరోజు జరిగింది. ఈరోజు ఎక్కడ కూడా సీడు అవసరం వస్తే 80%తో వెంటనే వర్షం కురుస్తూ ఉండగానే సంబంధించినటువంటి నారుమళ్ళీ దెబ్బతిన్నాయంటే ఇచ్చాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు రైతులకు మనం ఏ విధంగా అండగా నిలవగలం అనేటువంటి దాని మీద ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది. తప్పనిసరిగా విపత్తులు మనం ఆపలేకపోయినా విపత్తు సమయంలో రైతులకి అన్ని విధాలా అండగా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.